ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ప్రాణంగా ప్రేమించిన దాన్ని నేను తప్పు చేస్తానా అని ఆలోచించాలిగా. తిడతాడు, మాట్లాడాడు, చివరికి నా మీద చెయ్యి కూడా చేసుకున్నాడు. నువ్వేనా వీటిని విరక్కొట్టింది? నేనే విరక్కొట్టాను. కాబోయే అత్తగా నాకు ఇష్టం లేని ఈ జ్ఞాపకాలని విరిచేశాను. అత్తయ్య, శ్రీను కొట్టినందుకు కూడా నాకు బాధగా లేదు. నేను చెప్పినా నమ్మనందుకు బాధగా ఉంది. నా వైపు నుంచి ఆలోచించినందుకు బాధగా ఉంది. నిజాలు తెలుసుకునే ఓపిక శ్రీనుకి ఉండడం లేదు డాడీ. ఎవరేం చెప్పినా నమ్ముతాడు, నేను చెప్పింది మాత్రం అస్సలు నమ్మడు. నిజం చెప్తున్నాను, నేను ఏ తప్పు చేయలేదు డాడీ. కానీ ప్రతిసారి నన్ను వేలెత్తి చూపిస్తూనే ఉన్నాడు, నన్ను నిందిస్తూ ఉన్నాడు. పెళ్లికి ముందే ఇలా ఉంటే రేపు పెళ్ళయ్యాక ఎలా ఉంటాడో. ప్రేమ అంటే ఎదుటి వాళ్ళ ఇష్టాన్నే కాదు, కష్టాన్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోలేనప్పుడు అది ప్రేమ ఎలా అవుతుంది? అలాంటి మనిషి ముందు తల వంచి తాళి కట్టించుకోవాలని ఎలా అనిపిస్తుంది డాడీ? పెళ్ళంటే ఇద్దరి మధ్య ప్రేమ ఉండాలి, అనుమానమో అపార్థమో కాదు. ఇద్దరి మధ్య అనుమానం అడ్డుగోడగా ఉన్నప్పుడు అందరి దృష్టిలో ఆ ఇద్దరు ఒకటిగా ఉన్న విడివిడిగా ఉన్నట్టే కదా డాడీ. రాను రాను శ్రేణుకి నా మీద అభిమానం తగ్గిపోతూ వస్తుంది. అది నాకు క్లియర్గా కనిపిస్తుంది. తనని, తన కుటుంబాన్ని తక్కువ చేసి చూస్తున్నాననే ఫీల్ అవుతున్నాడు. అతనేంటి, అతని కుటుంబం ఏంటి అన్నీ తెలిసే కదా నేను ప్రేమించాను. అది శ్రీనుకి అర్థం కావడం లేదు. ఒకరంటే ప్రేమ ఉందని మన ప్రేమని చూపించి చెప్పగలం, అంతేగాని ప్రేమకి సాక్ష్యాలు కావాలంటే ప్రేమకి ప్రేమ తప్ప మరో సాక్ష్యం ఏముంటుంది? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.